ఏంటన్నా మీ గురువు ఎలా తీసాడు? నీరసం వచ్చేసింది. అరే పాటలకు లేచి వెళ్ళిపోతున్నారు. టీఎఫ్ఐ బానిసలందరికీ స్వాగతం సుస్వాగతం. నేను మీ అప్పలరాజు అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఓవి ఆఫ్ అప్పలరాజు. ఇందాకే నేను రావ్ బహదూర్ సినిమా చూసి వస్తున్నాను అండ్ ఈ సినిమా నన్ను చాలా డిసప్పాయింట్ చేసింది. ట్విట్టర్లో వచ్చిన కొన్ని రివ్యూస్ ఏమో నెగిటివ్స్ ఉన్నాయి అండ్ కొన్ని ఏమో చాలా పాజిటివ్గా ఉన్నాయి. సో ఆబ్వియస్లీ ఈ మధ్య మిక్స్డ్ టాక్ అలవాటు అయింది కదా అని చెప్పేసి నేను పాజిటివ్ రివ్యూస్ అన్ని చదివి ఈ సినిమా ఇండియన్ సినిమాలో వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ అని చెప్పారని చెప్పి చాలా ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళాను. బట్ నాకైతే సినిమా చాలా బోరింగ్గా అనిపించింది అండ్ నేను ఎక్స్పెక్ట్ చేసిన స్టోరీ లైన్కి అక్కడున్న ప్లాట్కి అస్సలు సంబంధం లేదనిపించింది. ఎందుకంటే వీళ్ళు టీజర్ అండ్ ట్రైలర్లో వీళ్ళు చూపించి అండ్ వీళ్ళు ప్రమోట్ చేస్తుందంతా కూడా ఇది ఇండియన్ సినిమాలో నెవర్ బిఫోర్ అని. బట్ నాకు మాత్రం ఆ సినిమా చూస్తున్నంతసేపు ఇది ఆల్రెడీ మనం చాలా హాలీవుడ్ ఫిల్మ్స్ లో అండ్ మలయాళం ఫిల్మ్స్ లో మనం ఇలాంటి టైప్ ఆఫ్ స్క్రీన్ ప్లే ని ఇలాంటి టైప్ ఆఫ్ ప్లాట్స్ ని ఆల్రెడీ చూసేసాం కదా అనిపించింది నాకు. అసలు ఈ సినిమా ట్రైలర్ చూసి నేను ఎక్స్పెక్ట్ చేసిన స్టోరీ ఏంటంటే ఒక పెద్ద బంగ్లాలో ఏదో మిస్టరీ దాగుంది అండ్ అది కూడా రాహు బహదూర్ అనే అతను ఉండే తన బెడ్రూమ్ లోనే చాలా మిస్టీరియస్ థింగ్స్ జరుగుతూ ఉంటాయి. ఆ మిస్టీరియస్ థింగ్స్ వల్ల రాహు బహదూర్ అనే అతను మెంటలీ చాలా డిస్టర్బ్ అవుతాడు. అక్కడ జరిగేవన్నీ వేరే వాళ్ళకి చెప్పినప్పుడు అది వాళ్ళు నమ్ముతారా లేదా తనకు పిచ్చి అని చెప్పి ముద్ర వేస్తారా? అదే నువ్వనా రహస్యం. సో ట్రైలర్ చూసిన తర్వాత నేను రావ్ బహదూర్ స్టోరీని ఇలా ప్రిడిక్ట్ చేశాను. బట్ సినిమా చూస్తే అసలు సంబంధం లేకుండా ఉంది. దేర్ ఆర్ ఫ్యూ గుడ్ పాయింట్స్ అబౌట్ దిస్ ఫిలిం. ఈ సినిమాలోని సినిమాటోగ్రఫీ అండ్ ఆర్ట్ వర్క్ కానీ, మెయిన్లీ నాకు సత్యదేవ్ గారి యాక్టింగ్ కానీ అండ్ లాస్ట్ 30 minutesలో ఉన్న స్క్రీన్ ప్లే కానీ ఇదంతా ఓకే. బట్ ఓవరాల్గా నాకు సినిమా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వలేదు. ఈ మూవీ స్టార్ట్ అవడమే చాలా స్లోగా ఉంటుంది అండ్ ఆ స్లో పేస్లో ఆ ల్యాగ్ తోటి మనకు ఇంకా ఎక్సైట్మెంట్ ఏదన్నా ముందు ఉంటుంది అని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ చేస్తుంటాం. కానీ ఫస్ట్ హాఫ్ మొత్తం నాకు చాలా బోరింగ్ గా అనిపించింది. లిటరలీ నా ఫ్రంట్ సీట్ లోను అండ్ పక్క సీట్ లో వాళ్ళైతే నిద్రపోతున్నారు. ఒక 3 minutes సింగిల్ షాట్ సీక్వెన్స్ ఉంటుంది. అందులో వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగుంది, ఐ అగ్రీ దట్. బట్ వాళ్ళు మాట్లాడే డైలాగ్స్ కానీ వాళ్ళు చెప్తున్న కంటెంట్ కానీ నాకైతే అసలు బోరింగ్ అనిపించింది. ఎందుకంటే వాళ్ళు మాట్లాడుతున్న టాపిక్ అంతా సినిమాకి కానీ స్టోరీకి కానీ ఇర్రిలవెంట్ అనిపించింది. సో అది టూ జనరిక్ కాన్వర్జేషన్ అవడం తోటి అసలు ఎక్కడ కూడా ఇంట్రెస్టింగ్ గా అనిపించలేదు నాకు. అండ్ సత్యదేవ్ గారిని మినహాయిస్తే నాకు మిగిలిన యాక్టర్స్ పర్ఫార్మెన్స్ పెద్దగా అనిపించలేదు. కొన్ని చోట్ల వాళ్ళు పద్యాల్లాగా వాక్యాలు చెప్తుంటే నాకు చాలా అన్రియలిస్టిక్ అనిపించింది అండ్ కొద్దిగా ఓవర్ యాక్టింగ్ లాగా కూడా అనిపించింది నాకు. నెక్స్ట్ ఈ సినిమాలో సాంగ్స్ నాకు అస్సలు నచ్చలేదు. ఆ ట్యూన్ కానీ ఆ లిరిక్స్ కానీ నాకు అస్సలు నచ్చలేదు. లవ్ సాంగ్ ఇంకా లాస్ట్ లో వచ్చే ఎమోషనల్ సాంగ్ కొంచెం పర్లేదు. బట్ మిగిలిన సాంగ్స్ వచ్చినప్పుడైతే లేచి బయటికి వెళ్ళిపోతున్నారు జనాలు. ఫస్ట్ హాఫ్ డెడ్స్ లో ఉండడం వల్ల సెకండ్ హాఫ్ కొంచెం ఓకే అనిపించింది నాకు. ఎందుకంటే సెకండ్ హాఫ్లో మనకు మెయిన్ స్టోరీ అర్థమవుతూ ఉంటుంది అండ్ మెల్లమెల్లగా స్క్రీన్ ప్లే కూడా కొంచెం టైట్ అవుతూ ఉంటుంది. కాబట్టి అట్లీస్ట్ లేచి వెళ్ళిపోకుండా కూర్చొని చూసేయగలిగేలా ఉంటుంది. అండ్ లాస్ట్ 30 minutes క్లైమాక్స్ అంతా కొంచెం డీసెంట్ గా వెళ్ళింది. బట్ లాస్ట్ లో ఫైనల్ గా వచ్చిన ట్విస్ట్ ఏదైతే ఉందో అది ఓకే గానీ నన్ను మరీ మైండ్ బ్లాక్ అయ్యేంత వావ్ ఫీలింగ్ అయితే తెప్పించలేదు నాకు. సినిమా అంతా చూసిన తర్వాత ఈ సినిమా కోసం నేను వచ్చింది ఈ స్టోరీ చూడడానికా అని అనిపించింది నాకు. వీళ్ళు అనుకున్న స్టోరీ చాలా చిన్నది అండ్ ఆ స్టోరీని ఇంత ల్యాగ్ పెట్టి ఎందుకు 3 గంటల సేపు తీసారనేది నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఈ సినిమాకి బిగ్గెస్ట్ నెగిటివ్ నాకు అనిపించింది ఏంటంటే వీళ్ళు మిస్ప్రమోషన్ చేశారని అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళ స్టోరీ ఏదైతే ఉందో అది ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ లాగా నాకు అనిపించింది. బట్ వీళ్ళు ప్రమోట్ చేసింది ఇది ఒక సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ అని చెప్పారు. బట్ ఎప్పుడైతే సినిమా చూస్తామో మనం ఎక్స్పెక్ట్ చేసిన జానర్ లో ఇది ఉండదు కాబట్టి ఆబ్వియస్లీ డిసప్పాయింట్మెంటే వస్తుంది. ఈ సినిమా కథకు తగ్గట్టుగా ప్రమోషన్స్ చేసుంటే ఖచ్చితంగా మంచి సినిమా అయి ఉండేది అండ్ ఇది సత్యదేవ్ గారికి కమర్షియల్ గా మంచి హిట్ అయి ఉండేది. బట్ మేకర్స్ తీసుకున్న కొన్ని క్రియేటివ్ చాయిసెస్ వల్ల ఇప్పుడు ఇలా మిక్స్డ్ ఒపీనియన్స్ వస్తున్నాయని నాకు అనిపిస్తుంది. బట్ నేనైతే సత్యదేవ్ గారి యాక్టింగ్ కి చాలా మంచిగా ఇంప్రెస్ అయ్యాను. ఈ సినిమాలో వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఆయన. ఈ సినిమాలోని తన యాక్టింగ్ కి సత్యదేవ్ గారికి ఖచ్చితంగా నేషనల్ అవార్డు వస్తుందని నాకు అనిపిస్తుంది. సో దిస్ ఈజ్ అవర్ రివ్యూ, పాయింట్ ఆఫ్ వ్యూ ఫర్ ద ఫిలిం రావ్ బహదూర్. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. దిస్ ఈజ్ అప్పలరాజు సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.